ఇప్పుడు ఒకటే స్నాక్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే ఈ స్నాక్ని కంపల్సరీ తయారు చేయాల్సిందే. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తయారు చేసుకునే ఈ బాకర్వాడి రెసిపీ అయితే కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండుగా మైదాపిండి తీసుకుని ఆ మైదాపిండిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. అందులోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని చేత్తో మెత్తగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం వాటర్ చేర్చుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకోవాలి. చాలా మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు మైదాపిండి తినడం ఇష్టం లేకపోతే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండి కాస్త నానేలోపు ఒక చిన్న పాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలానే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలండి, మాడగొట్టొద్దు. అది మనకి ఒక 2-3 మినిట్స్లో మంచి స్మెల్ వస్తుంది. ఆ టైం వరకు వేయించుకొని సరిపోతుంది. దీనిలోకి ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయక్కర్లేదు. ఈ విధంగా చక్కగా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అవి పూర్తిగా చల్లారిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్లోకి తురుముకున్న ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దానిలో కొంచెం అంత పసుపు, అలానే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఎక్కడా కూడా బరక లేకుండా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా షుగర్ మాత్రము చక్కగా మిక్స్ అయిపోవాలండి. షుగర్ మాత్రం గట్టిగా అసలు ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక కొంచెం ఉండేలాగా చింతపండు తీసుకోవాలి. కొంచెం మొత్తంలోని చింతపండు తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ జ్యూస్ మొత్తం తీసుకుని ఈ విధంగా ప్యాన్లోకి పోసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళు మొత్తము కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి 1 స్పూన్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. స్వీట్ కోసము బెల్లం కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ విధంగా థిక్ పేస్ట్ అయ్యే వరకు దీన్ని ఉంచుకుని దింపేసుకుని సెట్ అయిపోతుంది. దీనిలోకి ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయక్కర్లేదు. జస్ట్ ప్లెయిన్ చింతపండు అలానే బెల్లం మాత్రం యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పిండిని కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండి చక్కగా మెత్తగా ఉంటుంది. ఆ పిండిని చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని మనం రెగ్యులర్ చపాతీని ఏ విధంగా తయారు చేసుకుంటామో సేమ్ చపాతీ కాస్త పెద్దగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చపాతీ మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా ఉండేలాగా చూసుకుంటేనే రెసిపీ చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం పెద్దగా, అంటే మనం రెగ్యులర్ చేసుకునే చపాతీ కన్నా నేను కొంచెం పెద్దగానే తయారు చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి మనం ఆల్రెడీ చింతపండు అలానే బెల్లం వేసుకుని ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఆ చపాతీ మొత్తానికి మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఆ చపాతీ మొత్తం నిండుగా అప్లై చేసేసుకోవాలి. చుట్టూరు నీట్గా స్ప్రెడ్ అవుతాయని చాలా బాగుంటుంది. ఎక్కడ గ్యాప్స్ పెట్టొద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాకర్వాడి మసాలా పొడి పట్టుకున్నాం కదా, ఈ చపాతీ మీద ఈ విధంగా పైన మొత్తము చక్కగా వేసేసుకొని చేత్తో అద్దుకుంటే కింద మొత్తం అతుక్కుపోతుంది. అది కొంచెం ఆల్రెడీ మన కింద ఆ బెల్లం చింతపండు గుజ్జేసుకున్నాం కదా, అది కొంచెం జిగురుతనం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేసుకున్న పొడి మొత్తము చేత్తో ఇలా ఒత్తినట్లయితే చక్కగా అతుక్కుపోయి ఉంటుంది, అస్సలు లేకదండి. ఈ పొడిని ఈ చపాతీ మీదకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా వేసేసుకొని చేత్తో అద్దినట్లయితే కింద మొత్తం అతుక్కుపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఏ విధంగా దీన్ని రోల్ చేస్తున్నాను చూడండి. స్లోగా కింద నుంచి మనం లేపి ఒక చిన్నపాటి కట్టెలానే ఇలా నిదానంగా తిప్పుకుంటూ ఉంటే చక్కగా రోల్ అయిపోతుంది. ఎక్కడ కూడా గ్యాప్ రావద్దండి. అంత సమానంగా ఉండేలాగా స్లోగా చుట్టుకుంటే లోపల ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చక్కగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా దీన్ని రోల్ చేసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా అదే విధంగా చక్కగా రోల్ చేసుకుంటే గ్యాప్స్ ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం కాజాని ఈ విధంగా కట్ చేస్తామో సేమ్ దీన్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. చక్కగా చిన్న కట్ చేసుకుంటే ఆయిల్ చక్కగా వేగిపోతాయి.
రోల్ చేసే ముందు ఆ లాస్ట్ అంచు ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్ రాసేసుకుని రోల్ చుట్టినట్లయితే ఇంకా కరెక్ట్గా అది మొత్తం అతుక్కుపోయి ఉంటుంది. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. సో మీరైతే లాస్ట్ అంచు అయిపోతుంది అన్న టైంలో దానికి వాటర్ రాసేసి రోల్ చేసుకుంటే చక్కగా అతికిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా దాన్ని ఒక చిన్న అంటే రౌండ్ షేప్ లాగా తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది యాక్చువల్లీ నూనెలో వేపినా కూడా బాగుంటుంది, నేను ఎక్కడ ఊడిపోతుందో అన్న భయంతో కొంచెం ఫింగర్తో ఇలా ఒత్తుకున్నాను. అయినా బాగానే ఉంది. కొంచెం షేప్ కొంచెం చేంజ్ అయింది అంతే. ఇలా నేరుగా ఆయిల్లో వేసి వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఇంకా లోపల ఉన్న ఆ పొడి మొత్తము బయటకు వచ్చేసిందేమో అనుకుని చేత్తో ఇలా ఒత్తుకున్నాను, కానీ అసలు ఏం రాలేదండి బయటికి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకుని తర్వాత ఈ విధంగా చక్కగా అంటే అది రౌండ్ షేప్ వస్తుంది కదా, ఆ తర్వాత ఆయిల్లోకి వేసుకుని వేయించుకోవడమే. డీప్ ఫ్రై అంటే ఒకటేసారి ఆయిల్ని హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని చక్కగా వేగిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్లో వేసిన కొంచెం సేపటికి అది మొత్తము నల్లగా అయిపోతుంది. మీరు అస్సలు కంగారు పడొద్దు డార్క్ అయిపోతుందని చెప్పేసి. మనం చింతపండు గుజ్జు యాడ్ చేసాం కాబట్టి అది ఆల్రెడీ కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ నల్లగా అనిపిస్తాయి. ఇంకా మరి ముఖ్యంగా మనం ఈ మసాలా పొడిలోకి షుగర్ యాడ్ చేసాం కదా, ఆ షుగర్ కనుక మెత్తగా మిక్సీ అవ్వకపోతే ఆ షుగర్ కొంచెం బయటకు వచ్చేసి ఆ వేడికి కొంచెం డార్క్ అయిపోతుంది. అందుకని మరి ముఖ్యంగా ఆ షుగర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు షుగర్ మరి ముఖ్యంగా మెత్తగా మిక్సీ అయ్యేలాగా చూసుకోండి. షుగర్ మెత్తగా మిక్సీ అవ్వకపోతే ఈ విధంగా వేయించే టైంలో ఆ షుగర్ కొంచెం బయటకు వచ్చేసి డార్క్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నాకు కొంచెం అయింది. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇదంతా అంటే మాడినట్లు ఉంది కదా, కానీ కాదండి, లోపల ఉన్న చింతపండు గుజ్జు అలా ఉంది. అలానే మనం దీనిలోకి షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఆ షుగర్ ఆ వేడికి మొత్తం మెల్ట్ అయిపోయి కొంచెం రంగు మారింది, అంతే తేడా. అసలు ఆ సోంపు స్మెల్, షుగర్ స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎంత బాగుందో అసలు ఈ రెసిపీ అయితే, చాలా డిఫరెంట్ రెసిపీ అనిపించింది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.